వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయస్లో ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏళ్లు గడుస్తున్న మోక్షం లేని కాళేశ్వరం 9వ ప్యాకేజీ కెనాల్ పనులు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజం. మే చివరి నాటికల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి కావాలి. ఆకస్మిక తనిఖీలో అధికారులను ఆదేశించిన మంత్రి కేటీఆర్. కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేధించాలి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్. ప్రకటనలకు మోజుపడి నరక కూపం లాంటి విద్యా సంస్థల్లోకి పంపకండి. ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణలో చోటు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగల్భాలు పలికారని, కానీ మరి ఇప్పుడు అదే ఆంధ్రులకు మంత్రి కేటీఆర్ కట్టబెట్టిన పనులు చేయకుండానే దాదాపు 3 కిలోమీటర్ల కాలువ పెండింగ్ లో పెట్టి అందిన కాడికి దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్లో కాళేశ్వరం 9వ ప్యాకేజీ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు మొదలుపెట్టి ఏళ్లు కాగొస్తున్నా 9వ ప్యాకేజీ కాలువ పనులు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కెనాల్ పనులు ఆంధ్ర ఎంఆర్కేఆర్ సంస్థ కాంట్రాక్టర్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు అతి సన్నిహితుడని అన్నారు. గొలుసుకట్టు చెరువులకు నీటిని నింపి రైతుల పంట పొలాలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది 9th ప్యాకేజ్ పూర్తి అయితేనే ఇక్కడ గొలుసుకట్టు చెరువులు, సింగసముద్రం కానీ ఇవన్నీ అప్పర్ మానేరు తీసుకపోతే ఇక్కడ గొలుసుకట్టు చెరువులు నింపడానికి ఉపయోగం ఉంటుంది. చెరువులలో నీళ్లు రావడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగి ఇక్కడ రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఇవి కేవలం ప్రాజెక్టులు అవినీతి వల్లనే ఇవి ఆగిపోతున్నాయి. ఇది మొదట టెండర్ పిలిచినప్పుడు ఐవీఆర్సీఎల్కి ఇచ్చిండ్రు. వాళ్ళు సరిగ్గా పనిచేస్తలేరన్న నెపంతో వాళ్ళని తొలగించి కేటీఆర్కి అత్యంత సన్నిహితులైన కంపెనీకి రీటెండర్ చేశారు 60C కింద. వాళ్ళు మీద పనిచేసి పేమెంట్లు తీసుకొని దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల కాలువ పనులు పెండింగ్ పెట్టిండ్రు. సో ఇప్పుడు మళ్ళా అంచనాలు వేయించి మళ్ళీ దోసుకోవడానికి కోసం అన్ని ప్రణాళికలు చేస్తుంది. దీనికి భూసేకరణను అడ్డం పెట్టి పనులను పెండింగ్ పెట్టి ఇది దాదాపుగా ఇప్పుడు అంచనాలు అడుగుతూ అదే చెప్తాం 996 కోట్లతో మొదలై ఇది ఎక్కడికి పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అందుకే నేను ఈ అధికారులకు వాళ్ళకు స్పష్టంగా చెప్పిన తక్షణమే ఈ పని పూర్తి చేయాలి. ఎప్పుడైనా టెండర్ ఒప్పందం ప్రకారము పని ఆలస్యమైనప్పుడు సంబంధిత సంస్థకు పెనాల్టీలు వేయాలి కింద. అంటే ఒక క్లాస్, అంటే ఏదైనా ఒక సంస్థకు పనులు ఇచ్చినప్పుడు సరైన సమయంలో పని చేయకపోతే ఆ పనిని ఆ సంస్థ నుంచి రద్దు చేసి ఇంకొక సంస్థకి ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆ విశేష అధికారాన్ని ఉపయోగించి ఐవీఆర్సీఎల్కి ఇచ్చిన పనిని వాళ్ళ నుంచి గుంజుకొని ఎంఆర్కేఆర్ అనే సంస్థకి ఇచ్చిండ్రు కేటీఆర్ గారు. ఆ ఎంఆర్కేఆర్ అనే సంస్థ జేబ్ సంస్థ, హరీష్కు కేటీఆర్. ఆ సంస్థ యజమాని కడప జిల్లా, తెలంగాణ వాడు కాదు, కాంట్రాక్టర్. సో ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ మాట్లాడిందే తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురైనాయి, ఆంధ్ర పాలకులు ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకుంటున్నారని మాట్లాడిండ్రు తెలంగాణ ఉద్యమంలో. ఈ ప్రాంతం వాళ్లకు ఇవ్వకుండా ఈ ప్రాంతం పనులను కడప జిల్లా వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళకి ఈ ప్రాంత రైతుల పట్ల ప్రేమ లేదు, పనులు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. కేటీఆర్కు వాళ్లకు ఉన్న చీకటి ఒప్పందంలో భాగంగా వాళ్ళకి భయం కూడా లేదు. వాస్తవంగా ముఖ్యమంత్రి కుమారుడు ఇక్కడ 2009 నుంచి ఎన్ని ఎన్నికలు జరిగినా ఆయననే గెలిపించారు. ఆ పదవులు అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి అయ్యి వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు కేటీఆర్ తప్ప 9వ ప్యాకేజీ పని పూర్తి చేయడానికి ఏమాత్రం కూడా శ్రద్ధ కనపరచలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎంఆర్కేఆర్ అనే సంస్థ
ఈ పనులు ఆలస్యం కావడానికి దీని కాస్ట్ పెరగడానికి కారణము. తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి. ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రాజు దలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు. ముఖ్యమంత్రి దగ్గరనే సాగునీటి పారుదల ప్రాజెక్టు ఉంది, ఇరిగేషన్ శాఖ ఉంది. సో డిఫాక్టో సీఎం కింద ముఖ్యమంత్రి కొడితే మొత్తం వ్యవస్థలు నడుపుతుండు. స్వయంగా పర్యవేక్షించి ఇక్కడ కూర్చొని పనులు పూర్తి చేయించాల్సిన కేటీఆర్ కాంట్రాక్టర్లకు లొంగిపోవడం వల్లనే ఈ పనులు జరగడం లేదు. కేటీఆర్ కమిషన్ల కక్కుర్తికి 9వ ప్యాకేజీ బలయ్యి సిరిసిల్ల నియోజకవర్గానికి ఇక్కడి రైతులకు నష్టం జరిగింది. డిమాండ్ చేస్తుంది, తక్షణమే 9వ ప్యాకేజీను పూర్తి చేయాలి. పనులు ఆలస్యం కావడానికి కారణమైన సంస్థను ఇంకెక్కడ టెండర్ లేకుండా బ్లాక్ లిస్ట్ చేయాలి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద నుంచి VST వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం మే చివరి నాటికల్లా పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్ని శాఖల అధికారులు సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారంతో పూర్తి చేయాలని ఆదేశించారు. విషివాషి ఉంది తప్ప క్లియర్గా అయితే లేదు. 90 days ఉంది కరెక్ట్గా. 90 daysలో ఇప్పుడు ఎందుకు చేయలేదు? అడిషనల్ స్లాబ్స్ మాకంటే ఎక్కువగా ఉంది నెలకంటారు. ఎందుకు ఇంకో బ్యాచ్ పెట్టడానికి 2 పెట్టండి. అదే సార్ ఇక్కడ ఈ అశోక్ నగర్ 2.77 kilometers 3, 4, 5 అని ఎన్ని ముక్కలు చేయిస్తాను? 600 ఇప్పటికైతే 2 చేశారు సార్. 6 ముక్కలు చేయలేవా? అంటే ఎక్కడ పడితే సీక్వెన్షియల్గా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు హెడ్కి మూలు కావచ్చు. అట్లీస్ట్ అడ్మిషన్ అనేది వద్దనుకుంటున్నాం. కరెక్ట్గా మన ఇంట్లోకి వెళ్ళినట్టే ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినట్టే ఉంటాయి కదా పనులు. సార్ ఆపూర్తి సర్వీస్ రోడ్ ఉంటుంది సార్. క్రేన్ ఎరెక్షన్ ప్రాబ్లం సార్. అది భూమి రేడియస్ తిరగదు. అన్ఆథరైజ్ చేసుకున్నారని GHMCలో ఉండి ఎట్లా చెప్తావా? హౌ కెన్ యూ ఈవెన్ సే దట్? అయితే unauthorized, if it is unauthorized you should take it out. Simple as that. Is it unauthorized? Are you sure? If it is unauthorized you have every right to take it out. Hada? Am I wrong, or can you not give them a notice and take it out? Yes. మరి ఇంకేం unauthorized ఉన్నాక సిగ్గింది కొడుతున్నారు మీరు. చక్కగా చేయాలనుకుంటే చేస్తారు, చేయదలుచుకోలేదు. మెల్లగా చేద్దాం అనుకుంటున్నాను మీరు పురుషత్గా. అంతేనా దేవానంద్ గారు? పురుషత్గా చేద్దాం అనుకుంటున్నాం, మెల్లగా ఏం తొందరగా అనుకుంటున్నాం. మీరు కరెక్ట్గా అనుకుంటే మీరు చెప్పింది ఏది కూడా సమస్య కాదు. ఏజెన్సీకి మీరు ఫుల్ అవుట్ రైట్ కోఆపరేషన్ ఇచ్చేసి ఇంజనీరింగ్ డిజైన్ జల్దీ ఇస్తే వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి కావాలంటే ఒత్తిడి చేసి 2, 3, 4 టీంలు పెట్టియచ్చు. మీరు కరెక్ట్గా ఉంటే చెప్తూనే ఉన్నాడు ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి మధ్యలో, అవి దేనికి గురించి పడుతున్నారు. ఇదే విట్టేజ్ ఇదే ఉంటుంది. 4 లేన్ మధ్యలో డివైడర్ కొద్ది షోల్డర్ మొత్తం 2.77 kilometers. అదెంత షేక్పేట్ ఎంత? షేక్పేట్ 3.5, 3.4. షేక్పేట్ ఇక్కడ పెద్దది. కొండాపూర్ ఎంత? కొండాపూర్ 3.91 అది ఎంత? 2.77 ప్లస్ ఇది GST కూడా కలిపి కలిపితే దాదాపు 3.9 దాకా. హైదరాబాద్ ఇంపార్టెంట్ చాలా. సతీష్ అన్న ఇనాగరేట్ చేసిన అయిపోతుంది సార్. ఈ మధ్య కష్టపడుతుంది. నాకు మాట దేవానంద్ గారు లీడర్ మాట చేస్తావా? పక్క 2 టీంలు ఎక్కువ పెడతావు. చెప్పి డబ్బులు కూడా ఇప్పిస్తాను. కొన్ని డబ్బులు పెండింగ్ ఉన్నాయి నాకు తెలుసు. ఆల్రెడీ అరవింద్ సార్తో మాట్లాడాను. అరవింద్ గారికి అడిషనల్ డబ్బులు ఇస్తారు. ఓన్లీ మీ ప్రాజెక్ట్కి వేద్దాం. ఇది ఉన్న మలక్పేట దానికి నల్గొండ రెండింటికి వేయండి. ఆ సీనియర్కి నేను చూస్తా నేను ఏం చేస్తున్నాడు. వీళ్ళదైతే ఇవ్వండి. పని చేస్తుంది, పని చేయండి. ఇవ్వండి పక్క సియా గారు అంటే వేయండి. పర్లేదు.
కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేధించాలని, ఒక పేరుతో ఒకే కళాశాలకు అనుమతి కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, కాలేజీ స్థాయిలోని బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజుల స్కీమ్ పునరుద్ధరించాలని కోరారు. విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజ్ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు 1500 నుండి 3000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గానికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 300 పోలీస్ హాస్టళ్లు, 300 గర్ల్స్ హాస్టళ్లు పెట్టించిన ఘనత. గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. ఆ గురుకుల పాఠశాలలు కూడా ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కూడా పోరాడి మన కోసం పెట్టించిన నాయకుడు కాదు. అది ఆలోచి ఎన్టీ రామారావు కొట్లాడి పెట్టించి సోషల్ వెల్ఫేర్ కానీ రెసిడెన్షియల్ కూడా ఆ రోజు ఆలోచన ఉద్యమాలు చేసింది. ఇవన్నీ పాఠశాల హాస్టళ్లకు 950, 1150, 950 1500కు, 1100 2000 పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు హాస్టళ్లలో కలిసి 8,60,000 మంది మన రాష్ట్రంలో చదువుకుంటున్నారు. హాస్టళ్లలో, గురుకులాలలో కలిసి ఈ విద్యార్థుల మెచ్చార్జీలను 100% ధరలు పెరిగినాయి. నువ్వు 100 నుంచి 200. ఉదాహరణకు కందిపప్పు 6 ఏళ్ల కింద ఎంత ఉండే అంటే 50 రూపాయలు, 45 ఉండే. ఈరోజు కందిపప్పు ఒక 150. మంచి నూనె ఆ రోజు 55 రూపాయలు ఉండే. నేను ఇంకా అట్లే ఉన్నది అనుకున్నా. వీడు మనోడు పిల్లలు మన దాని ప్రోగ్రాం పెడతానికి నూనె డబ్బాలు తెప్పిస్తుంటే 155, 160 రూపాయల కిలో మంచి నూనె ఉంది. అరే మరి పిల్లలు ఎట్లా తింటారు, మీరు ఇంకా సపోర్ట్ చేస్తలేదంటే నేనే అడుగుతున్నా. ఎప్పటికో ఉద్యమం ఉండాలని చెప్పి మరి అంటే పిల్లలు సర్దుకుంటున్నారు అంటున్నారు. మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా, 1973 నుంచి అంటే 50 ఏళ్ళ నుంచి హాస్టల్ ఎక్కువ సంఖ్యలో హాస్టల్ పెట్టాలని, గురుకుల పాఠశాలలు పెట్టాలని, మెచ్చార్జీలు పెంచాలని, గొలుసుకట్టు విద్యా సంస్థలైన చైతన్య, నారాయణ తెలంగాణలో అనేక విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి ఎదిగాయని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ ఆరోపించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో ఉన్నతాశయాలతో చేరుతున్న ఎంతో మంది విద్యార్థులు కనీస బాధ్యతలు మర్చి ప్రవర్తిస్తున్న ఆయా విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు చేసుకుంటుండడం అవిచారకరమని అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలని, ఆయా విద్యా సంస్థలకు ప్రకటనలు మోజుపడి తమ పిల్లలను నరక కూపాల్లోకి పంపుతున్నామని తెలుసుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పార్థసారథి మాట్లాడుతూ ఆ 2 విద్యా సంస్థలే పిల్లల భవిష్యత్తుకు నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. వారికి కాలేజీలో ఫలితాలు తప్ప విద్యార్థి భవిష్యత్తుతో పనిలేదని వ్యాఖ్యానించారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధను మనం ఎన్ని మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా మనం తీర్చలేనటువంటి బాధ. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కానీ, విద్యా సంస్థల నిర్వాహకులు కానీ అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఎవరైతే విద్యను వ్యాపారంగా చేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జై అంటే వాళ్ళు నయ్యన్నటువంటి శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు కూడా ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. మరి ఎందుకు వాళ్ళు ఆలోచన చేయాలంటే అక్కడ ఉన్నటువంటి డీన్లకు కానీ, ఇన్ఛార్జ్లకు కానీ, ప్రిన్సిపల్లకు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ గురించి వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే ఆ కళాశాలలో మంచి ర్యాంకులు సాధిస్తేనే ఆ కళాశాల, ఆ ఏరియా డీన్కి కానీ, ఆ కళాశాల ప్రిన్సిపల్ కానీ మంచి ప్రోత్సాహాలు ఉంటాయనేది మనందరికీ సమాజానికి తెలిసినటువంటి సమాచారం. ఈ సమాజానికి తెలిసినటువంటి అంశం మనందరికి తెలిసినప్పటికీ కూడా తల్లిదండ్రులు కూడా ఏదైతే మీడియాను కూడా తప్పు పట్టే అవకాశం లేదు. ఎందుకంటే నేటి సమాజంలో అత్యంత వేగంగా ఆకర్షితులయ్యే ఇవన్నీ కూడా ఆలోచించవలసినటువంటి బాధ్యత కన్సర్న్ అథారిటీస్ పైన ఉందా లేదా. మరి అన్ని విషయాలు అందరూ తెలుసు, అయినా చర్యలు ఎందుకు తీసుకోరు, వారిపైన ఎవరున్నారు. కాబట్టి దయచేసి ఇవన్నీ విషయాలను పక్కన పెడితే సమాజంలో నేటి మార్చి 15 నుంచి జరగబోయే పరీక్షల ముందు విద్యార్థులందరూ కూడా వాళ్ళు 70% సిలబస్ తర్వాత 100% సిలబస్కు ఈ ఇయర్ మనకు కరోనా తర్వాత వాళ్ళు ఇప్పుడిప్పుడే ట్రాక్లో పడుతున్నారు కాబట్టి భయాందోళనకు గురవుతారు. కాబట్టి దయచేసి
అందరూ కూడా ఆలోచన చేయాలి. పిల్లలు, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు, మీరు భయాందోళనకు గురి కావద్దు. మీరు ఇష్టంతో కష్టపడి చదువుతున్నారు కాబట్టి ఏదన్నా కారణాల చేత మీకు నీట్లో సీట్ రాకపోయినా, ఐఐటీలో సీట్ రాకపోయినా, రేపు ఎంసెట్లో సీట్ రాకపోయినా, ఐపీఈలో 90%, 99% ఏదైతే మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్సెంటేజ్ అవుతుందో అది కూడా రాకపోయినా దయచేసి మీరు నిరుత్సాహానికి గురి కావద్దు. మీరు ఏదైతే పర్సెంటేజ్ రావాలనుకుంటారో రాని కారణం ఉంటే మీరు తర్వాత దాన్ని సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ సమాజంలో చట్టాలను చేసే వాళ్ళు కూడా అయి ఉన్నారు. కాబట్టి మీరు అన్యత భావించకుండా మీరు మీ విలువైనటువంటి ప్రాణాలు కాపాడుకుంటేనే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రియమైన ఇంటర్మీడియట్ విద్యార్థులారా, అన్నింటికంటే విలువైంది ప్రాణం. కాబట్టి దయచేసి మీరందరూ మార్కుల కంటే ప్రాణం విలువైంది, ఎంతో విలువైంది. కాబట్టి మార్కులు అనేది ఒక కులమానం అనేది కానే కాదు, నీ నాలెడ్జ్ అనేది కులమానం. కాబట్టి మీరు నెగిటివ్ వేలో ఆలోచన చేయకుండా మీరు ఇష్టంతో కష్టపడి చదువుతున్నారు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచినందుకు రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు రకరకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అన్ని లీగల్ వెంచర్లకు ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా 99plotsexpo.com, plotsexpo.com డిజిటల్ టీవీ మీడియా కార్నివాల్ను ప్రారంభించామని 99plotsexpo.com CEO జగన్ తెలిపారు. అమీర్పేట్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 99 ప్లాట్స్ ఎక్స్పోలో ఉన్న వెంచర్లు, లింక్ డాక్యుమెంట్లు, 30 ఏళ్ల రెవెన్యూ రిజిస్ట్రేషన్ రికార్డులకు సంబంధించి అన్ని పత్రాలను అనుభవజ్ఞులైన న్యాయవాదులతో క్షుణ్ణంగా పరిశీలించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని అన్నారు. ప్లాట్ను కొనుగోలు చేసిన తర్వాత ప్లాట్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి గురించి 99 ప్లాట్స్ ఎక్స్పో డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేస్తామని అన్నారు. తమ ద్వారా ప్లాట్లు కొనుగోలు చేస్తే పూర్తి భద్రత ఉంటుందని అన్నారు. జరుగుతుంది. ఈ పూర్తి బాధ్యత తీసుకునేటప్పుడు ఏంటంటే కస్టమర్కి ఒక ఏ విధమైన సరే మనం ఏదైతే ప్రాపర్టీ కొన్నామో దాని గురించి లీగాలిటీ విషయంలోని ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. కస్టమరు ఒక ఫ్లాట్ కొనే ముందే దానికి సుమారు ఒక 35 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలోని డాక్యుమెంట్స్, లీగాలిటీ డాక్యుమెంట్స్ ఏవి అవసరమైతే ఉంటాయో ఈ 99plotsexpo.com ముందుగానే ఈ పూర్తి HMDA, YTDA, DTCP, RERA అనుమతులు ఉన్న వెంచర్స్ని మాత్రమే అందించడం జరుగుతుంది. ఈ అందించడం వల్ల కస్టమర్ కొనే ప్లాట్ మీద ఇంకా వాళ్ళకి ఏ విధమైన డౌట్స్ అనేది అవసరం ఉండదు. తర్వాత ఒకసారి కస్టమర్ ప్లాట్ కొన్న తర్వాత సాధారణంగా ఏంటంటే కస్టమర్కి ఉన్నటువంటి ఎక్కువ పర్సనల్ వర్క్స్ అవగానే ఇంకే విధమైన వర్క్స్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన కొన్ని ప్లాట్కి ఎప్పటికప్పుడు వెళ్ళడం, ఆ యొక్క ప్లాట్ యొక్క స్థితిగతులు తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను తెలుసుకున్న కస్టమర్స్ చాలామంది. దీని గురించి ఏం చేస్తున్నామంటే ఈ 99plotsexpo.com ప్రాపర్టీ ఎక్స్పోలను ఎవరైతే ప్లాట్స్ కొనుక్కుంటారో వాళ్ళకి ఒక 5 ఇయర్స్ వరకు కూడాను మనము ఎవ్రీ 6 మంత్స్కి ఆ ప్లాట్ యొక్క పొజిషన్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళకి అప్లోడ్ చేస్తుంటాం. ఒకవేళ ప్లాట్ చుట్టూ ఏదైనా సరే ఇప్పుడు కంచి ఉంటుంది, కంచి ఏర్పాటు చేసేటప్పుడు ఆ కంచిలో ఏదైనా ప్రాబ్లం అనే ఊడిపోయినా, లేదా ఇప్పుడు మనకి ప్లాట్ నెంబర్స్ తర్వాత రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయిన తర్వాత అదే ఆ కస్టమర్కి తెలియజేసమ్మా మీకు ఈ ప్లాట్లోనే మీకు ఈ ప్రాబ్లం ఉన్నది, దీన్ని ఇంటిమీడియట్గా రెక్టిఫై చేసుకుంటే మీ ప్లాట్ ఎప్పుడు కూడా మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము ఈ సర్వీస్ ఈ 99plotsexpo.comలో కొన్న కస్టమర్స్ అందరికీ ఒక 5 ఇయర్స్ ఫ్రీ సర్వీసెస్ అందజేస్తున్నాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే సాధారణంగా ఇప్పుడు ఒక ప్లాట్ కొన్న తర్వాత ఒక కస్టమర్కి ఏదైనా ఇమీడియట్గా అవసరమైన వస్తే ఈ ఒక సైట్ ఇది అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి 99plotsexpo ద్వారా కస్టమర్కి ఇమీడియట్గా ప్లాట్ సేల్ చేయడం కూడా జరిగి వాళ్ళ యొక్క 33 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మామిడిశెట్టి అన్వేష్ అనే వ్యక్తిని KPHP రమ్య గ్రౌండ్స్ వద్ద బాలానగర్ CCS KPHP పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 21,50,000 రూపాయల విలువ చేసే 50 ల్యాప్టాప్లు, 5 సెల్ ఫోన్లు, ట్యాబ్లతో పాటు ఐప్యాడ్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నిందితుడు సికింద్రాబాద్లో నివాసం ఉంటూ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, హాస్టల్స్, బ్యాచిలర్ రూమ్స్ను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. టోటల్ వర్త్ 21,50,000 దాకా ఉంది. ఇతని యొక్క ఎంఓ ముఖ్యంగా రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్లో ప్రయాణికులు ఎవరైతే అజాగ్రత్తగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ కాజేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్లాక్డ్ హౌసెస్కి సంబంధించి హాస్టల్ రూమ్స్ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్లో పార్క్ చేసినటువంటి వెహికల్స్ నుంచి కూడా ల్యాప్టాప్స్ థెఫ్ట్ చేయడం జరుగుతుంది.
ఇతను ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ ఏరియాలో ఉంటున్నాడు. నేటివ్ ఆఫ్ పాండువా విలేజ్, ఉన్ని మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో ఇతన్ని పట్టుకోవటానికి విశేషమైన కృషి చేసినటువంటి అదేవిధంగా కేపీహెచ్బికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదేవిధంగా క్రైమ్ పార్టీ మాదాపూర్, అదేవిధంగా ఏసీపీ వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మనం చాలా ప్రాపర్టీ అఫెన్సెస్, అదేవిధంగా ఎన్డీపీఎస్ డ్రగ్స్ పెడ్లర్స్ మీద కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. చాలా చక్కగా పనిచేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అవి ఉన్నాయండి, ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత ఇంకా ఇంట్రాగేట్ చేయాల్సి ఉంది. 21,50,000 వెస్ట్ గోదావరి. ఏపీలో కూడా అతని మీద కొన్ని కేసెస్ ఉన్నాయి, 33 కేసెస్ ఉన్నాయి. చెడు అలవాట్లకు బానిసగా మారి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న రాయపాటి వెంకట్రావు అనే వ్యక్తిని బాలానగర్ సీసీఎస్ కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 2 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితుడిపై కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులతో పాటు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం 1 కేసు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. నిన్న ఉదయం అరౌండ్ 10:30 ప్రాంతంలో ఉషా ముల్లపూడి కమాన్ దగ్గర మనం రాయపాటి వెంకట్రావు అనేటటువంటి ప్రాపర్టీ అఫెండర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను 5 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇతను మన ఎస్ఆర్ నగర్కి సంబంధించినటువంటి 2 కేసెస్, చైతన్యపురికి సంబంధించిన 1 కేసు, కూకట్పల్లికి సంబంధించినటువంటి 2 కేసెస్ల అఫెండరు. ఇతను ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి. యాక్చువల్గా ఇనీషియల్ డేస్లో పెద్ద ల్యాండ్ లార్డ్ లాగానే 40 ఎకర్స్ దాకా ప్రాపర్టీస్ అవి ఉన్నాయి. బట్ స్లోలో అతనికి ఉన్నటువంటి బ్యాడ్ వైసెస్ వల్ల అవన్నీ పోయి ప్రాపర్టీ అఫెండర్గా మారాడు. ఇప్పుడు ఇతని దగ్గర నుంచి మనం 5 కేసెస్ని డిటెక్ట్ చేస్తూ 2 lakhs వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఇతను చాలా ఓల్డ్ అఫెండరు. ఇంతకుముందు కూడా 30 to 40 HB/night డే కేసెస్లో కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది, రిమాండ్ అవ్వటం జరిగింది. బయటకు వచ్చినప్పటికి కూడా అతని ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోకుండా సేమ్ M1 కంటిన్యూ చేస్తూ అఫెన్సెస్ చేస్తున్నారు. దీంట్లో కూడా ప్రత్యేకంగా కృషి చేసినటువంటి సిసిఎస్ బాలానగర్, అదేవిధంగా మన కూకట్పల్లికి సంబంధించినటువంటి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. దామాషా పద్ధతిలో ఎన్నికల నిర్వహణ ద్వారా డబ్బు ప్రభావం పోయి సుపరిపాలన వస్తుందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్రావు అన్నారు. మండవల్లి మండలం పెరికేగూడెంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండవల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై ఓటు హక్కు సక్రమ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశ సార్వభౌమికాధికారాన్ని, సమగ్రతను కాపాడటానికి ఒక ఓటరుగా నా కర్తవ్యమైన ఓటును శుద్ధితో, శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు లొంగకుండా వివేచన, విచక్షణ, జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అద్భుతమైన అవకాశం అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఓటుని కొనుక్కునేటువంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని చోట్ల జరుగుతుంది ప్రస్తుతం. ఇక్కడ అక్కడ నుంచి అన్ని చోట్ల ఓటుని అమ్ముకుంటున్నారు ప్రజలు. అమ్ముకోకూడదు. ఓటుని అమ్ముకోకుండా నుంచున్నటువంటి కంటెస్ట్ చేసినటువంటి ప్రజానాయకుల్లో మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మనకి రాజ్యాంగం ద్వారా అందాల్సినటువంటి హక్కులు కానీ, లేకపోతే ప్రభుత్వ పథకాలు కానీ అన్ని రకాలుగా అందుతాయి. ఇప్పుడు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి ఒక సర్పంచ్ చేయడానికి గ్రామానికి
లేకపోతే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా అయ్యాడు అనుకోండి, ఆయన ప్రజాసేవ చేస్తాడా? మనం ఊహించుకుందాం. ఇది రాష్ట్రం దేశం అంతా ఉన్నది, చేస్తాడా? ఆ 2 కోట్లకి 4 కోట్లు సంపాదిస్తాడు, లేకపోతే 10 కోట్లు సంపాదిస్తాడు. అది సంపాదిస్తాకే కదా. రాజకీయం పదవులు వ్యాపారంగా మారిన ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఓటర్ని మనం ఏం చేయాలంటే ఓటుని అమ్ముకోకుండా నిజాయితీగా నిబద్ధతగా మన యొక్క క్షేమాన్ని కోరేటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలని మీ అందరికీ కోరుతున్నాను. దానికి మనం ఓటర్ అనే నేను ప్రతిజ్ఞ, అది మన రాజ్యాంగంలో ఉన్నది. దాన్ని ఒకసారి చదవం, కొద్దిగా చేతులు చదువుతుంది. అక్కడి నుంచి ఓటర్ అనే నేను అది ఆఫ్ చేసి ఇంకొకటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏళ్లు గడుస్తున్న మోక్షం లేని కాళేశ్వరం 9వ ప్యాకేజీ కెనాల్ పనులు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజం. మే చివరి నాటికల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి కావాలి. ఆకస్మిక తనిఖీలో అధికారులను ఆదేశించిన మంత్రి కేటీఆర్. కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేధించాలి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్. ప్రకటనలకు మోజుపడి నరక కూపం లాంటి విద్యా సంస్థల్లోకి పంపకండి. ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు హితవు. బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.